నమస్కారం సార్. రాష్ట్ర నాయకులు, పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. మీకు గత కొన్ని సంవత్సరాలుగా ఈ మచిలీపట్నం ముస్లిమ్స్ 30,000 నుంచి 35,000 మంది వరకు ఉన్నాం సార్. మెయిన్ ఇష్యూ వచ్చేసి ఖబరస్థాన్ గురించి ఎన్నో సంవత్సరాలుగా అర్జీలు పెట్టుకుంటున్నాను సార్. గత ప్రభుత్వానికి పై ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకొని విన్నవించుకున్నా సరే ఇప్పుడు వరకు దాని మీద సమస్య పరిష్కరించడానికి కూడా ఏ నిర్ణయం కూడా ఈ ప్రభుత్వం కూడా తీసుకోలేదు సార్. ఒక ఖబరస్థాన్లో పూడ్చిపెట్టడానికి 10 ఖబరస్థాన్లు ఉంటే 10 ఖబరస్థాన్కి 1/2 ఎకరం చొప్పున 5 ఎకరాలే ఉన్నాయి సార్ ఖబరస్థాన్కి. ఆ ఖబరస్థాన్లో పూడ్చిపెట్టడానికి దహన సంస్కారాలు చేయాలంటే తీసుకెళ్ళి ఒక మనిషి చనిపోయిన తర్వాత 40 రోజులకి తీసుకెళ్ళి వేరే మనిషి ఎవరైనా చనిపోతే ఆ మనిషిని పూడ్చిపెట్టడానికి ఆ పచ్చి శవాన్ని బయటికి తీసి ఈ శవాన్ని పూడ్చిపెట్టి ఎంతో బాధలు పడుతున్నాను సార్. మా ముస్లిం మైనారిటీస్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం సార్. 5 ఖబరస్థాన్లు కలిపి 2 ఎకరాలు నవీన్ మెట్ల కాలనీలో మొన్న నాని గారు ఇచ్చారు సార్. అది కూడా ఇష్యూ మేము మన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో దాన్ని తీసుకెళ్ళి ముందు పెడితే ఆ ఇష్యూని తీసుకెళ్ళి నాని గారు ఆ 2 ఎకరాలు 5 కిలోమీటర్ల అవతల పడేసి ఆ 5 కిలోమీటర్ల అవతల పడేసి ఇక్కడి నుంచి తీసుకెళ్తానికి బరియల్ గ్రౌండ్స్కి తీసుకెళ్తా కూడా ఒక వ్యాన్ కూడా లేదు సార్. నడిచైతే 5 కిలోమీటర్లు తీసుకెళ్ళి మోసుకుని మేము తీసుకెళ్ళాం సార్. అక్కడికి ఒక వ్యాన్ కూడా ఒక ఏమీ పెట్టకుండా నియోజకవర్గాన్ని అట్ట 10 ఖబరస్థాన్లు అట్ట గాలికి వదిలేసి ఒక ఇష్యూని పట్టించుకోమని ఎన్నిసార్లు వినవించుకున్నా ఈ ప్రభుత్వం ముస్లిమ్స్కుని వాడుకుని వదిలేసింది తప్ప దేని విషయాన్ని అసలు తీసుకెళ్ళి పక్కన పెట్టలేదు సార్. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి సార్, మా ముస్లిమ్స్ని మన ప్రభుత్వం రాగానే ఈ ఇష్యూని కొంచెం మా గురించి ముస్లిమ్స్ గురించి మీరు పట్టించుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇచ్చేసారని చెప్పి మీకు శిరస్సు ఉంచి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. మా ముస్లిం అనే తరఫు నుంచి ముస్లిం సమాజానికి సంబంధించి శ్మశాన వాటికలో ఇది నేను 2007 నుంచి 8 నుంచి తెలంగాణ హైదరాబాద్లో కూడా వింటా ఉన్నాను ఈ సమస్య. చాలని శ్మశాన వాటికలు చనిపోయిన తర్వాత ఒక శవాన్ని చనిపోయిన పార్థివ దేహాన్ని పాతిపెట్టిన తర్వాత అది డికే అవ్వకముందే స్థలం లేక మళ్ళీ తవ్విన చోటే పాతిపెట్టిన చోటే మళ్ళీ తీసి మళ్ళీ పాతిపెట్టాల్సిన దుస్థితి ఉంది ఇక్కడ. ఇది మనం చనిపోయిన పార్థివ శరీరానికి మనం చాలా అత్యంత గౌరవం ఇస్తాం. శవాన్ని పార్థివ దేహాన్ని మళ్ళీ తీయడం అంటే అది ఒక సెంటిమెంటల్గానే ఒక అపచారంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ పరిస్థితిని మీకు ఈ వ్యాన్ కూడా లేదు, మార్చరీ వ్యాన్ కూడా లేదని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది మనందరం కలిసి ఉండాల్సిన వాళ్ళం. ఖచ్చితంగా మీ సమస్యని జనసేన దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇది నాకు దీని ముందు కూడా నాకు అవగాహన ఉంది. ఖచ్చితంగా మీకు జనసేన ప్రభుత్వం రాగానే ఒక సరైన వసతులతో కూడిన ఈ శ్మశాన వాటి ఖచ్చితంగా మీకు అందుబాటులోకి తీసుకొస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.